అలా ఏమైందో తెలియదు, ఈ స్కూల్ తెరవట్లేదు, మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్లోను పిల్లల్లోనూ భయానందమైన ఆందోళనతో ఉన్నారు. దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీన్ని సరైన న్యాయం చేసి దీన్ని వెంటనే తెరవలసిందిగా కోరుచున్నాం. దీన్ని వెంటనే ఇమీడియట్లీగా ఎంతోమంది పేరెంట్స్ పిల్లలు భవిష్యత్తు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విమలా విద్యాలయం ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దింది. అటువంటి విద్యాలయం దీన్ని మూసివేస్తాము, దీన్ని క్లోజ్ చేస్తాము, ఆపేస్తాము అంటే ఇది ఎంతవరకు సమంజసమైనది? ఒక మేనేజ్మెంట్గా స్టీల్ ప్లాంట్ అందరికి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు తిరిగి దీన్ని సరైన నిర్ణయం తీసుకుని మేనేజ్మెంట్ మరియు స్టీల్ ప్లాంట్ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీన్ని సరైన నిర్ణయం తీసుకుని అంటే రీఓపెన్ చేయవలసిందిగా కోరుచున్నాను. పేద ప్రజల కోసం ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క విమలా విద్యాలయం ఎంతో మందికి ఆర్థికంగాను సామాజికంగాను పేదరికంగా ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఉపయోగపడుతుంది. ఇది ఈరోజు విద్య అన్నది చేతికి అందని వెన్నముద్ద లాంటిది ఎంత అయిపోయింది. ఇది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించే కార్పొరేట్ స్కూల్కి కాంపిటీషన్ విపరీతమైనటువంటి సమాజంలోని భయంకరంగా చదివించలేకపోతున్నారు. ఆ ఫీజులకి తట్టుకోలేక ఇక్కడ ఎంతో ఉన్నతమైన విద్యను అందిస్తే చక్కని డిసిప్లిన్ తోటి స్టాఫ్ కానివ్వండి, తర్వాత ఈ యొక్క స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి, అందరూ కూడా ఉపాధ్యాయులు కానివ్వండి చక్కని విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో 40 సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించి వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలబడేట్టుగా చేసింది. అటువంటి విద్యని ఈ రోజున మూసేస్తాము లేదు అని చెప్పడానికి చాలా భయంకరంగా ఉంది. సో దీని వెంటనే తెరవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు.